క్రీస్తునందు అత్యంత ప్రియమైన సహోదరి మనులారా, ప్రభువుని యేసుక్రీస్తు నామమున మీకు శుభాభివందనములు. ఇక్కడ మనము కొన్ని మాటలను చదువుకొని ఇక్కడ చూస్తే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించేదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతన్ని గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేనతనికి తోడయుండెదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసెదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. చూడండి, ఈ మరి ప్రభువైన దేవుడు దావీదును గురించి ఈ మాట తెలియజేస్తున్నాడు. చూడండి, దావీదు సౌలు యొద్ద నుండి పారిపోయినప్పుడు, ఆయన శ్రమలో, బాధలో, దుఃఖంలో ఉన్నప్పుడు సౌలు ప్రతి దినం దావీదును చంపాలని ప్రియులారా దావీదును చంపాలని ప్రతి దినం ఆయన వెతుకుతున్నప్పుడు దేవుడు సౌలు చేతికి దావీదును అప్పగించలేదు. దావీదు ఎటువంటి పాపము, నేరము చేయకపోయినప్పటికీ తన మామైన సౌలు అతన్ను చంపాలని ప్రయత్నం చేశాడు. అయితే దేవుడు సౌలు యొక్క ఆలోచనను సఫలం చేయలేదు. చూడండి, సౌలు యొక్క జీవితంలో సౌలు ఆత్మీయ జీవితము దినదినము తగ్గిపోచున్నది. అతడు దేవుని ఆలోచనలను, దేవుని మరి ప్రియులరా, దేవుడు దావీదుకు తోడై ఉన్నాడన్న సంగతి మర్చిపోతున్నాడు సౌలు. చూడండి, దావీదును హతమారుస్తే, దావీదును చంపివేస్తే తన తర్వాత రాజు తన కుమారుడైన యోనాతాను ఉంటాడని సౌలు యొక్క భావన. అట్లయితే దేవుడు సౌలును విసర్జించాడు. దేవుని ఆజ్ఞలను అతడు గైకొనకపోట చూచి అమాలేకుల విషయంలో ఆయన తీక్షణమైన కోపాన్ని మరి సౌలు రాజు నెరవేర్చలేకపోయాడు. దేవుని ఆలోచనకు అనుగుణంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో ఆయన మాటను మీరి శాపగ్రస్తమైన దానిని యెహోవాకు బలిగా అర్పించడం ద్వారా ఆయన తీక్షణమైన కోపము మరి సౌలు మీద మండింది. చూడండి, అందుకే సౌలును దేవుడు తొలగించి వేశాడు. తాత్కాలికంగా ఆయన రాజుగా ఉన్నప్పటికీ సౌలు స్థానంలో దేవుని హృదయానుసారుడైన దావీదును దేవుడు మరి ఏర్పరిచి, నియమించి అభిషేకించాడు. అందుకే సాముయేలు ప్రవక్త కూడా వెళ్ళి యెషై కుమారులలో, యెషైకి 8 మంది కుమారులు ఉంటే చిన్నవాడైన దావీదును అభిషేకించాడు రాజుగా. అంటే దేవుని ఆలోచన ప్రకారము దేవుడు వెళ్ళమంటే ప్రవక్త అయిన సాముయేలు వెళ్ళి కొమ్ములో ఉన్న తైలం తీసి యెషై కుమారుల ఎదుట యెషై కుమారుడైన దావీదును మరి అభిషేకించాడు ఇశ్రాయేలు మీద రాజుగా ఉండడానికి. అందుకే ఆయన అభిషేకించేటప్పుడు యెహోవా ఇశ్రాయేలు మీద నిన్ను రాజుగా అభిషేకించి ఉన్నాడని, కోరుకున్నాడని తెలియజేశాడు ప్రియులరా. అందుకే మరి దావీదు గొల్యాతును చంపి వచ్చినప్పుడు మరి యెరూషలేముకు గొల్యాతు యొక్క తలను ఆయన చేత పట్టుకుని వచ్చినప్పుడు ప్రియులరా, మరి దావీదు 10,000 కొలదియో సౌలు 1,000 కొలదియో హతము చేశారన్న మాట సౌలుకు నచ్చలేదండి. నేను రాజునే, మరి నాకు 1,000 కొలదియో దావీదుకు 10,000 కొలదియో అని పలికినారని ఆయనకు ఆ మాట నచ్చక మరి దావీదు మీద విషపు చూపు నిలిపి దావీదు హెచ్చింపబడుట చూచి మనసునందు సౌలు ఓర్చుకోలేకపోయాడు. అందుకే మరి సౌలుకు దురాత్మ పట్టి పీడించినప్పుడల్లా దావీదు ప్రియులరా ఆ వీణే పట్టుకొని వాయిస్తే మరి సౌలుకు పట్టిన దురాత్మ విడిచిపోయి సేద తీరేవాడు కొన్ని సందర్భాల్లో. ఒకసారి దావీదును పొడిచి చంపాలని తన దగ్గర ఉన్నటువంటి ఈటె విసిరాడు దావీదు మీదికి సౌలు. అయితే దేవుడు తప్పించాడు. అట్లా 2 సార్లు జరిగింది ప్రియులారా. అందుకే సౌలు యొద్ద నుండి దావీదు పారిపోయి అరణ్యంలో నివాసం చేస్తూ ఉన్నాడు. చూడండి, ఎటువంటి తప్పు చేయలేదు దావీదు, ఎటువంటి నేరం చేయలేదు.
సౌలు పట్ల ఎటువంటి కీడు చేయకపోయినను నిష్కారణముగా మరి సౌలు రాజు దావీదును చంపాలని ప్రయత్నం కలిగి ఉన్నాడు. ఆ సందర్భంలోనే దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు. అందుకే ఆయనను కాపాడినాడు. ఈట విసిరినప్పుడు కాపాడినాడు. గొల్యాతు చేతిలో నుండి దావీదును దేవుడు కాపాడినాడు. తర్వాత సింహము, ఎలుగుబంటి ఒకసారి దావీదు గొర్రెలు కాస్తూ ఉంటే ప్రియులారా, మందలోని గొర్రెను తీసుకొని వెళ్తుంటే పరిగెత్తిపోయి ఆ సింహాన్ని, ఎలుగుబంటిని ఆహ్, వ సింహాన్ని, ఎలుగుబంటి మీద ఆయన కలబడి తన వాటి యొక్క నోటిని చీల్చివేసి గొర్రెపిల్లను విడిపించిన మరి గొప్ప సాహస వీరుడు దావీదు ప్రియులారా. అందుకే ఆయన గొల్యాతుకి మీదికి వెళ్తున్నప్పుడు గూడా ఆయన అన్నాడు సౌలుతో, "రాజా, నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాస్తుండగా సింహమును, ఎలుగుబంటి వచ్చి గొర్రెలను ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి ఆహ్, వాటితో పోట్లాడి వాటిని చంపివేసి గొర్రెపిల్లను విడిపించాను. సింహం యొక్క బలము నుండియు, ఎలుగుబంటి యొక్క బలము నుండియు నన్ను విడిపించిన యెహోవా ఈ ఫిలిష్తీయుడైన గొల్యాతు చేతిలో నుండి గూడా నన్ను రక్షించుటకు సమర్థుడు" అని దేవుని ఎంతగానో స్తుతించాడు. అందుకే దేవుడు గూడా అతని గురించి సాక్ష్యం చెప్తే ఏమంటున్నాడంటే చూడండి, "అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను." ప్రియులారా చూడండి, దావీదుకు సహాయం చేశాడు. దావీదుని విడిపించాడు. దావీదుకు శ్రమలో తోడై ఉన్నాడు. దా దా దావీదుకు దీర్ఘాయువు కలుగజేశాడు. దావీదుకు గొప్ప రక్షణ ఇచ్చాడు. చూడండి, సింహం నుండి కాపాడినాడు, ఎలుగుబంటి నుండి కాపాడినాడు, గొల్యాతు నుండి కాపాడినాడు, సౌలు నుండి కాపాడినాడు. దావీదు బ్రతికిన దినములన్నీ గొప్ప యుద్ధములు జరిగించాడు చూడండి దావీదు. అయితే ఆ యుద్ధములలో ఏనాడు కూడా దావీదు ఓడిపోలేదు చూడండి. విస్తార యుద్ధములు జరిగించినాడు. అయితే ఓటమి అనేది దావీదు చూడలేదు చూడండి. ఎందుకంటే తన దేవుడైన యెహోవా మీద దావీదు ఆనుకున్నాడు. దేవుని ఆలోచన ప్రకారము జీవించాడు. దేవునికి అనుకూలంగా బ్రతికాడు. దేవునికి దేవుని దేవుని మీద పూర్ణ మనసుతో ఆయనను ఆనుకొని ఆయన చిత్తానుసారంగా బ్రతికాడండి. చూడండి, అందుకే ఆయనను గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. యెష్షయి కుమారుడైన దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అతడు నా ఉద్దేశములన్నీయు నెరవేర్చును. చూడండి, కాబట్టి ఈ వాక్యం విన్న మీరు, ఈ వాక్యం నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.